ఇప్పుడైనా చెప్పు రవి అక్కడ. బైక్ ఆపు. ఏ ఆప్తావా దూకేయాలా? ఏయ్ ఏయ్ ఏ మెంటల్ ఆగవే. నిన్నే డోంట్ టచ్ మీ, లీవ్ మీ అలోన్. రవి అక్కడ. రవి ఎవరు? ఐ డోంట్ నో ఎనీ రవి. ఆగు, నీకు రవి తెలుసు నాకు తెలుసు. రేయ్ సార్, సెకండ్ కెమెరా ఒకసారి జూమింగ్ చేయండి. అలాగే నువ్వు ముస్లిం కాదని కూడా నాకు తెలుసు. ప్లీజ్ ఇప్పటికైనా చెప్పు రవి ఎక్కడ ఉన్నాడు? ప్లీజ్ చెప్పు, వాడిని నేను సేవ్ చేయాలి. సేవ్ చేయడానికి వచ్చావో చంపడానికి వచ్చావో ఎవరికి తెలుసు? అరే ఒక నిమిషం ఆగు ఆగు. చంపాలనుకుంటే వాడిని చిన్నప్పుడే చంపేవాడిని. రవి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. వాడు మా పక్కింటోడు. ఇప్పటికైనా ఏం జరిగిందో చెప్పు. నా పేరు సహస్ర. నేను పుట్టగానే అమ్మ చనిపోయింది. నాన్న సత్యప్రసాద్ అమెరికాలో ఎకనామిక్ డెవలప్మెంట్ ఫౌండేషన్కి హెడ్గా పనిచేసేవారు. రిటైర్ అయ్యాక పుట్టిన భూమికి ఏదైనా మంచి చేయాలనే ఉద్దేశంతో నన్ను తీసుకుని ఇండియా వచ్చారు. ఇక్కడ పరిస్థితులు, యువత నిస్సహాయతను చూసి తను పడిన కష్టం ఇంకెవ్వరు పడకూడదని తన వంతు సహాయంగా ఓ నిర్ణయానికి వచ్చారు. డియర్ ఫ్రెండ్స్, దేశంలో రోజు రోజుకి లిటరసీ పెరుగుతోందని ఆనందపడుతున్నాము. అది పెరిగినంత మాత్రాన దేశం బాగుపడదు. దాంతో పాటు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అది పెరగాలి. వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? కంప్యూటర్ సైన్స్ చదివిన వాడు డేటా ఆపరేటర్ గా, ఎంబీఏ ఫైనాన్స్ చదివిన వాడు టెలిఫోన్ ఆపరేటర్ గా, లా చదివిన వాడు ప్రాక్టీస్ లేక మీడియేటర్ గా పనిచేస్తున్నాడు. అర్హత లేని వాడు అందలం ఎక్కుతున్నాడు. I was sad. I was frustrated. I was angry. ఆ పద్ధతి మారాలనే కొంతమంది మిత్రులతో కలిసి ఈ వారధి స్థాపించాను. దీని ద్వారా నేను చేయగలిగింది ఒకటే, మీ అర్హతకు తగిన ఉద్యోగాల్ని ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఉచితంగా వెతికి పెట్టడమే నా లక్ష్యం. Congratulations. Thank you very much, sir. Thank you, sir. Congratulations. Thank you, sir. All the best. I am so grateful to you, sir. నా పేరెంట్స్ అవత వారిది నాకు మరో పేరెంట్ అయింది. All the best. థ్యాంక్ యూ సార్. చదువుకున్నవాడు ఎంత సంపాదిస్తాడో తెలీదు గాని చదువుకున్న వాడి మీద వ్యాపారం చేసే మనలాంటి వాళ్ళు బాగా సంపాదిస్తారు. బిజ్జు రాజా, ఇంట్లో అమ్మా నాన్న, స్కూల్లో టీచర్లు పిల్లలకి ఎలా బ్రతకాలో నేర్పకుండా ఎలా ర్యాంకులు సంపాదించుకోవాలో నేర్పినంత కాలం మన బతుకు ఇలాగే బంగారం లాగుంటుంది. రవి సార్, ఏమైంది? మీరేమో ఫ్రీగా ఉద్యోగం ఇచ్చారు సార్. మీ ఫ్రెండ్స్ మాత్రం డబ్బులు అడుగుతున్నారు. అప్పటికే 5 లక్షలు ఇచ్చాను సార్. ఇంకా కావాలంటున్నారు. Stop it! Stop it! What is this? Take back! Go! Please go! Biju, what the hell is happening here? Here I'm making it profitable, man. I will not spare you! Even I won't spare you. మా నాన్న ఊహించిందొకటి, జరిగిందొకటి. నమ్మిన వాళ్ళే నమ్మక ద్రోహం చేశారు. సంతకం పెట్టు. ఈ సంస్థ నాకు కావాలి. వారధి నిరుద్యోగుల పాలిట వరం. నీలాంటి నీచుల చేతికి దక్కనివ్వు. దక్కాలి. నువ్వు మంచోడనిపించుకోవాలంటే అనాథాశ్రమం పెట్టు.
కామంతో కనిపడేసిన పిల్లలకు తండ్రి అవుతావు, లేదా వృద్ధాశ్రమం పెట్టుకో. భారంతో వదిలేసిన తల్లిదండ్రులకు కొడుకు అవుతావు, లేదు కాదు అని మొండికేస్తే శవమై శ్మశానానికి వెళ్తావు. అనవసరంగా స్ట్రెయిన్ అవ్వకు. సంతకం పెట్టను. డాడీ సహస్రా, డాడీ బిజు, సంతకం పెడతావా? రేప్ చెయ్యనా? leave her. Leave her. Please, leave my daughter. Sign. I'll sign. Leave her. Go! Sahasra, go. Run away from here. Please listen to me. Get out! ఏం జరుగుతుందో ఏం చేయాలో ఎటో తెలుసుకునే పరిస్థితి. బిజు, భారతి చైర్పర్సన్, పవర్ ఆఫ్ అటర్నీ ఎవరో తెలుసా? సహస్ర. అప్పుడే చావు బతుకులో ఉన్న రవిని చూశాను. ఆ క్రిమినల్స్ పై పోలీస్ కేసు పెట్టాలనుకున్నాను, కానీ పోలీసులు క్రిమినల్స్ ఒకటే నన్ను టార్గెట్ చేశారు. ఏంటి ఏమైంది? అప్పటి నుండి వాళ్ళ నుంచి తప్పించుకుంటూ నన్ను నేను ఇలా కాపాడుకుంటున్నాను. అప్పటి నుంచి కోమాలో ఉన్న రవిని బ్రతికిస్తూ తన కోసం ఎవరొస్తారా అని ఎదురు చూస్తున్నాను. నువ్వెన్ని రోజులు నా వెంట తిరుగుతుంటే నన్ను ప్రేమించావనుకున్నాను, కానీ అది నీ అవసరం అని తెలిసింది. నేను రవి గురించి వచ్చింది ఎంత నిజమో నిన్ను ప్రేమించడం కూడా అంతే నిజం.